రీసెంట్గా అమెరికాలోని ఒక నగరమైన న్యూయార్క్లో మేయర్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ జోరాం మమ్దాని భారీ మెజారిటీతో గెలిచాడు. అయితే న్యూయార్క్ మేయర్ ఎలక్షన్లో ఇతను గెలవడం ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇతను ట్రంప్కు అగెన్స్ట్గా, అతని ఐడియాలజీకి అగెన్స్ట్గా మాట్లాడుతూ ట్రంప్తో పోటీపడి మరీ గెలిచాడు. ట్రంప్ ఇతన్ని ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు, కానీ చివరికి ఫెయిల్ అయ్యాడు. మీరు నమ్మరు, ట్రంప్ ఇతన్ని ఉద్దేశించి న్యూయార్క్ ప్రజలకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మీరు ఈ పర్సన్ని గెలిపిస్తే న్యూయార్క్ నగరానికి రావాల్సిన ఫండింగ్ ఆపేస్తాను అని కూడా చెప్పాడు. ట్రంప్ ఇలాంటి వార్నింగ్లు ఇచ్చినప్పటికీ న్యూయార్క్లోని ప్రజలు పట్టించుకోకుండా మమ్దానికి భారీగా ఓట్లు వేసి గెలిపించారు. అమెరికా ప్రెసిడెంట్కి అగెన్స్ట్గా వెళ్ళి న్యూయార్క్ ప్రజలు ఇతన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్, ఇంత పెద్ద అమెరికాలో న్యూయార్క్ అనేది ఒక చిన్న నగరం. ఆ నగరంలో ఇతను గెలిస్తే ట్రంప్కు నష్టం ఎలా అవుతుంది? ట్రంప్ అమెరికా మొత్తానికి ప్రెసిడెంట్. అలాంటి ట్రంప్కు ఇతను పోటీ ఎలా అవుతాడు అని. కరెక్టే, కానీ న్యూయార్క్ నగరానికి మేయర్గా గెలవడం అనేది అమెరికాలో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మమ్దానిని భారత మూలాలు కలిగిన వాడు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజానికి ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ ఇద్దరు కలిసి ట్రై చేసినప్పటికీ ఇతన్ని ఎందుకు ఓడించలేకపోయారు? అసలు ఇతను ఎలా న్యూయార్క్ మేయర్గా గెలిచాడో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని గెలవడం ఇంపార్టెంట్గా ఎందుకు మారింది అంటే, ఇతను న్యూయార్క్ సిటీకి ఇప్పటి వరకు ఎన్నికైన యంగెస్ట్ మేయర్. ఇతని వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. అండ్ అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు న్యూయార్క్ మేయర్గా ఏ ముస్లిం ఎన్నిక కాలేదు. ఇతనే న్యూయార్క్కి మొదటి ముస్లిం మేయర్. అలాగే ఈ 34 సంవత్సరాల యువకుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ నెరేటివ్ని బీట్ చేసి మరి గెలిచాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇతనికి అగెన్స్ట్గా చాలా మాటలు మాట్లాడారు. మమ్దాని తల్లిదండ్రుల విషయానికి వస్తే, తండ్రి పేరు మొహమ్మద్ మమ్దాని. ఇతను యుగాండా దేశానికి చెందినవాడు. తల్లి పేరు మీరా నాయర్. ఈమె మన ఇండియాకు చెందింది. మీరా నాయర్ ఒక ఇండియన్ ఫిల్మ్ మేకర్ కూడా. అందుకే ఈ మమ్దాని గెలవడంతో కొంతమంది భారతీయులు, ఎస్పెషల్లీ ముస్లిమ్స్, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అత్యుత్సాహంతో ఇకపై అమెరికా ముస్లింల అండర్లో వర్క్ అవుతుంది అనే స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. అది వాళ్ళ ఒపీనియన్ అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బై ద వే, ఈ మమ్దానికి మన ఇండియాకు ఎటువంటి సంబంధం లేదు. ఇతను పుట్టింది యుగాండాలో, పెరిగింది అమెరికాలో. అమెరికాలో పెరిగి అక్కడి సిటిజన్గా మారి ఇప్పుడు అక్కడి ఎలక్షన్లో పోటీ చేసి మేయర్గా ఎన్నికయ్యాడు. ఇక ఈ మమ్దాని మన ఇండియాను ఎలా చూస్తాడు, ఇండియా పైన ఇతని ఒపీనియన్ ఏంటి అనే విషయానికి వస్తే, ఇండియాపై ఇతని ఆలోచనలు చాలా కాంట్రవర్షియల్గా, కాస్త రాడికల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇతను బాబ్రీ మసీద్ గురించి ట్వీట్ చేస్తూ హిందువులు బాబ్రీ మసీదును కూల్చడాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేశాడు. అంటే ఇతను ఇక్కడ చాలా క్లియర్గా తన మతం వాళ్ళను సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే ఇతను మన దేశంలో జరిగిన కొన్ని ఈవెంట్స్ గురించి వన్ సైడెడ్ నెరేటివ్తో మాట్లాడాడు. అండ్ ఇతను మోడీ ప్రభుత్వానికి అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇతను తన రిలీజియస్కి సపోర్ట్ చేస్తూ ఇండియాకు, ఇండియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడాడు అంటే ఇతను ఖచ్చితంగా యాంటీ ఇండియా ఆలోచనను కలిగిన వాడు అనిపిస్తుంది. బై ద వే, ఇతను న్యూయార్క్లో ఉన్న ముస్లిం ఓట్స్ని అట్రాక్ట్ చేయడానికి మన గుజరాత్లో జరిగిన హిందూ ముస్లిం గొడవల్ని కూడా యూజ్ చేసుకున్నాడు. ఆ గొడవల్లో మోడీ గారిదే తప్పు అన్నట్టుగా మాట్లాడి అక్కడి ముస్లిం ఓట్స్ని అట్రాక్ట్ చేశాడు. అండ్ ఇంట్రెస్టింగ్లీ మనోడు నెహ్రూ ఫ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. అతని ఐడియాలజీని ఫాలో అయ్యే పర్సన్ లాగా ఉన్నాడు. ఎందుకంటే ఇతను మేయర్గా గెలిచిన తర్వాత మన పూర్వ ప్రధానమంత్రి నెహ్రూ గారి కోట్ని తన స్పీచ్లో చెప్పాడు. ఎనీవే, ఇతను మన ఇండియా గురించి ఏమనుకున్నా, మన ఇండియాపై ఇతనికి ఎటువంటి ఒపీనియన్ ఉన్నా మనకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. ఇతను అమెరికాలోని ఒక నగరానికి మేయర్ మాత్రమే. ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడి హెడ్లైన్స్ క్రియేట్ చేశాడు కావచ్చు, కానీ ఇతను చేసే పనులు మన ఇండియాను ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు. అయినా ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ని మనం ఎదిరించి నిలబడ్డాము. అలాంటిది మేయర్ ఎంత? ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, న్యూయార్క్ మేయర్ ఎలక్షన్లో మేజర్గా 3 లీడర్లు పోటీ పడ్డారు. ఒకరు ఈ మమ్దాని. ఇతను డెమోక్రటిక్ పార్టీకి చెందినవాడు, అంటే జో బైడెన్, కమలా హ్యారిస్ పార్టీకి చెందినవాడు. రెండవ పర్సన్ ఎం క్యూమో. ఇతను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇక మూడవ పర్సన్ కర్టిస్ స్లీవా, రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు, అంటే ట్రంప్ పార్టీకి చెందినవాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్ పార్టీకి చెందిన పర్సన్కి కేవలం 7.1% ఓట్స్ మాత్రమే పడ్డాయి. ట్రంప్ అమెరికా మొత్తానికి ప్రెసిడెంట్ అయినప్పటికీ ప్రజెంట్ అతను చేసే పనులు ప్రజలకు నచ్చట్లేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
ఆ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 41.6% ఓట్లు పడ్డాయి. ఇక మమ్దానికి 50.4% ఓట్లు పడ్డాయి. మమ్దానికి 9,48,000 ఓట్లు పడ్డాయి. సెకండ్ పొజిషన్లో ఉన్న పర్సన్కి 7,76,000 ఓట్లు. అదే ట్రంప్ పార్టీకి చెందిన పర్సన్కి కేవలం 1,37,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. గత 100 సంవత్సరాల నుంచి న్యూయార్క్ నగరానికి ఇంత యంగ్ ఇండియన్ ఒరిజిన్ కలిగిన వాడు అండ్ ఒక ముస్లిం మేయర్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ట్రంప్ తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న పర్సన్కి సపోర్ట్ చేయలేదు. ఇండిపెండెంట్గా నిలబడ్డ వ్యక్తికి సపోర్ట్ చేశాడు. ఇలాన్ మాస్క్ కూడా ఇతనికే సపోర్ట్ చేశాడు. మన భారతీయులు మమ్దాని గెలిచిన దానికంటే ట్రంప్ పార్టీ ఓడిపోయింది అనే విషయంలో ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ గత కొన్ని నెలలుగా మన ఇండియాను ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాడు, మన బిజినెస్లను టారిఫ్లు వేసి ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అని చూస్తున్నాడో మీ అందరికీ తెలుసు. అమెరికాకి ఎంతో ముఖ్యమైన నగరం న్యూయార్క్లో ట్రంప్ పార్టీ ఓడిపోవడం చాలా పెద్ద విషయం. ఇక ఈ మమ్దాని గెలవడానికి ప్రధానమైన కారణాలేంటి అనే విషయానికి వస్తే ఇతను తనను తాను ఒక బ్లాక్ పర్సన్గా, ఇండియన్గా, ఇమిగ్రెంట్స్గా చూపించుకుంటూ న్యూయార్క్లోని చాలామంది ఎన్ఆర్ఐలను, ఇతర దేశ ప్రజల్ని అట్రాక్ట్ చేశాడు. అండ్ మీ అందరికీ తెలుసు ప్రజెంట్ ట్రంప్ అమెరికాను కాపాడాలి అనే డెస్పరేట్లో చాలామందిని ఆ దేశం నుంచి డిపోర్ట్ చేస్తున్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెతికి పట్టుకొని దేశం నుంచి బయటకు పంపిస్తున్నాడు. అండ్ ట్రంప్ ఈ మధ్య కట్టర్ రైట్ వింగ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఇతను అమెరికాను ఒక క్రిస్టియన్ కంట్రీ లాగా చూడాలి అనుకుంటున్నాడు. ఒక 10-15 సంవత్సరాల క్రితం అమెరికాలో ఇంతగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రాకముందు ఆ దేశం ఎంత ప్రశాంతంగా ఉండేదో అలాంటి వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి, అమెరికాను మళ్ళీ గ్రేట్ చేయాలని ట్రంప్ ఆ దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ చాలా బ్రూటల్గా ట్రాక్ చేసి బయటకు పంపిస్తున్నాడు. ఇదంతా ఆ దేశంలో లీగల్గా వచ్చి సెటిల్ అయిన వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో రేసిజం బాగా పెరిగింది. మన భారతీయుల్ని, ఇతర దేశ సిటిజన్స్ని అక్కడి ప్రజలు క్రిటిసైజ్ చేయడం, రేసిజం చూపడం చేస్తున్నారు. న్యూయార్క్ అంటేనే అమెరికాలో ఒక వెరీ ఇంపార్టెంట్ నగరం. అక్కడ మ్యాక్సిమం బయట దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన ఇమిగ్రెంట్సే ఉంటారు. వీళ్ళంతా 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి అక్కడి సిటిజన్గా మారారు. అయినప్పటికీ ట్రంప్ తీసుకువచ్చే పాలసీల వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అలాంటి సమయంలో ఈ మమ్దాని ముందుకు వచ్చి నేను కూడా మీలాగే అమెరికాకు వచ్చిన వాణ్ణి, నేను కూడా ఒక ఇమిగ్రెంట్ని, అందుకే న్యూయార్క్లో ఉన్న ఇమిగ్రెంట్స్ అందరికీ నేను అండగా ఉంటాను, వాళ్ళందరికీ నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను అనే నమ్మకం వాళ్ళకు ఇచ్చి వాళ్ళ ఓట్లను ఇతను గెలవగలిగాడు. అమెరికాలో మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఓట్ల కోసం ఇతను బాలీవుడ్ సాంగ్స్ని, ఇండియన్ సెంటిమెంట్ని, వాళ్ళ అమ్మ పేరుని బాగా యూజ్ చేసుకున్నాడు. బై ద వే అలా చేయడంలో తప్పు లేదు. ఇతను చాలా బ్రిలియంట్గా అమెరికన్ పొలిటీషియన్స్ని బీట్ చేయడానికి స్ట్రాటజీలు క్రియేట్ చేసి బెస్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇక ఇతను స్వయంగా ఒక ముస్లిం కాబట్టి అక్కడి ముస్లిం ఓటర్లు చాలా ఈజీగా ఇతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. న్యూయార్క్లోని 99% ముస్లిం ఓట్స్ అన్నీ ఇతనికి పడ్డాయి. ఎందుకంటే ప్రజెంట్ ట్రంప్ ఆలోచనలు యాంటీ ఇమిగ్రెంట్స్గా ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా యాంటీ ముస్లిం, యాంటీ హిందూ, ప్రో క్రిస్టియన్. అలా అని ఇక్కడ ట్రంప్ రాంగా అంటే నో. ఇతను తన దేశాన్ని, తమ కల్చర్ని బయట నుంచి వస్తున్న వాళ్ళ నుంచి కాపాడదామని చూస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య వెస్టర్న్ దేశాల్లో క్రిస్టియానిటీ కాకుండా ఇతర మతాల ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అక్కడ చాలా వైలెంట్గా మారుతున్నారు. అమెరికా, యూరప్లోని ముస్లింలు చాలా ఓపెన్గా మేము ఈ దేశాన్ని పూర్తిగా ఆక్యుపై చేస్తాము, అమెరికాని అండ్ యూరప్ మొత్తాన్ని ఇస్లామైజ్ చేస్తాము అని స్పీచ్లు ఇస్తున్నారు. మన భారతీయులు, ఈవెన్ హిందువులు, ఇతర మతాల వాళ్ళు మమ్దానికి ఓటు వేయడానికి ప్రధానమైన కారణం ట్రంప్ మన ఇండియాను కొన్ని నెలలుగా ట్రీట్ చేస్తున్న విధానం. ఇతను మన పైన 50% టారిఫ్ వేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో చేతులు కలిపాడు. పాకిస్తాన్ లీడర్స్ని వైట్ హౌస్కి పిలిచి పొగడ్డం, సత్కరించడం చేశాడు. ఇవన్నీ చూసి ఇండియన్స్ ట్రంప్కి యాంటీగా మారారు. ట్రంప్కు యాంటీగా మారినప్పుడు వాళ్ళకు వేరే ఆప్షన్ లేక ఇక ఈ మమ్దానికి ఓట్లు వేశారు. ఈ మమ్దాని కూడా చాలా తెలివిగా బాలీవుడ్ సినిమాల డైలాగ్స్ని, సాంగ్స్ని యూజ్ చేసి ఇండియన్స్ని అట్రాక్ట్ చేశాడు. ఈ మమ్దాని 1991లో యుగాండాలో పుట్టాడు. ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. 2018లో అమెరికన్ సిటిజన్ అయ్యాడు. ఇతనికి సిటిజన్ లభించిన వెంటనే అమెరికా రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయాడు. మమ్దాని దగ్గర చెప్పుకోదగ్గ ఆస్తి, పెద్ద ఇల్లు, బ్యాక్గ్రౌండ్ ఏదీ లేదు. ఇతను డొనేషన్ పైనే ప్రచారం చేసి గెలిచాడు అని చెప్తున్నారు.
కానీ కొన్ని రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే జార్జ్ సోరోస్ ఆర్గనైజేషన్ నుంచి ఇతనికి దాదాపు 37 మిలియన్ అమెరికన్ డాలర్ల ఫండింగ్ లభించింది. అంటే దాదాపు 308 కోట్ల రూపాయలు. మమ్దాని గెలవడంతో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఇతన్ని కంగ్రాచులేట్ చేశారు. అమెరికాలోని టాప్ న్యూస్ పేపర్స్ అన్నిట్లో ఇతను ఫ్రంట్ పేజ్లో ప్రింట్ అయ్యాడు. ప్రజెంట్ అమెరికాలో ఉన్న లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ట్రంప్ కారణంగా చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. అలాంటి టైంలో వాళ్ళను కాపాడడానికి ఈ మమ్దాని వచ్చాడు అని వాళ్ళంతా భావిస్తున్నారు. అందుకే ఇతను గెలిచిన వెంటనే న్యూయార్క్లోని ఇమిగ్రెంట్స్ భారీ లెవెల్లో సెలబ్రేషన్ చేశారు. నేను మళ్ళీ మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను, మీరు ఇక్కడ అమెరికా మ్యాప్ని చూస్తే మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉన్న మేజర్ సిటీస్లో రీసెంట్గా మేయర్ ఎలక్షన్స్ జరిగాయి. కానీ ఈ న్యూయార్కే ఎందుకు హైలైట్ అవుతుంది అంటే న్యూయార్క్ అమెరికాలో ఎంతో ముఖ్యమైన నగరం. ఇక్కడే ఎక్కువగా బిలియనియర్స్ ఉంటారు. మీరు ఇక్కడ లిస్ట్ని చూసినట్టయితే అమెరికాలో కాలిఫోర్నియా తర్వాత అత్యధికంగా బిలియనియర్స్ ఉన్న నగరం ఈ న్యూయార్క్. అందుకే అమెరికా మొత్తానికి ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఈ న్యూయార్క్ ఎలక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ మమ్దానిని ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ మమ్దానిని చాలా రకాలుగా టార్గెట్ చేశారు. ఎలా అంటే ఇతను ఒక ముస్లిం, న్యూయార్క్లో ఆ మతాన్ని స్ప్రెడ్ చేయడానికే ఇతను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. ఇతనికి ముస్లింల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇతను ట్రంప్కు అగెన్స్ట్, ఇజ్రాయెల్కి అగెన్స్ట్, జూస్ ప్రజలను ఇతను టార్గెట్ చేస్తాడు అని ఆరోపించారు. కానీ మమ్దాని ఈ విషయాలపైన పెద్దగా రెస్పాండ్ కాకుండా ఇతను క్లియర్గా ఫోకస్ చేసింది అఫోర్డబిలిటీ పైన. న్యూయార్క్కి ఇంతకుముందు మేయర్గా ఉన్న వ్యక్తి ఆ నగరాన్ని చాలా కాస్ట్లీగా మార్చేశాడు. అన్ని రకాల వస్తువుల ప్రైజెస్ పెరిగిపోయాయి. అందుకే నేను వాటి ప్రైజెస్ తగ్గిస్తాను, అన్ని వస్తువుల ప్రైజ్లను అఫోర్డబుల్ రేటుకి తీసుకువస్తాను, అలాగే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కల్పిస్తాను అని చెప్పాడు. ఎస్పెషల్లీ ప్రజలందరికీ ఫ్రీ బస్సును తీసుకువస్తాను అని చెప్పాడు. నాకు షాకింగ్ అనిపించిన విషయం ఏమిటంటే మన ఇండియాలో ప్రజలు ఏ విధంగా అయితే ఫ్రీ బీస్కి అలవాటు పడి ఓట్లు వేస్తున్నారో అలాంటి కల్చర్ ఇప్పుడు అమెరికాలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇతను అన్ని వస్తువుల రేట్లు తగ్గిస్తాను, ట్రాన్స్పోర్టేషన్ని ఫ్రీ చేస్తాను, ఎస్పెషల్లీ ఫ్రీ బస్సులు తీసుకువస్తాను, ఇళ్ళ రెంట్లు ఇతర ఖర్చుల్ని తగ్గించి మీకు అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకువస్తాను అని చెప్పడంతో ప్రజలు ఎగబడి ఓట్లు వేశారు. బై ద వే, ఈ మమ్దాని యంగ్స్టర్స్ని చాలా యూనిక్ స్టైల్లో అట్రాక్ట్ చేశాడు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, ఇలా ప్రతి ప్లేస్కి వెళ్ళి యూత్ని అట్రాక్ట్ చేశాడు. ఓవరాల్గా ఇతని ఐడియాలజీ, ట్రంప్ ఐడియాలజీ చాలా డిఫరెంట్. ట్రంప్ ఇతన్ని చాలా రకాలుగా టార్గెట్ చేశాడు. ఈవెన్ న్యూయార్క్ ప్రజలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇతనికి ఓట్లు వేస్తే మీ నగరానికి రావాల్సిన ఫండింగ్ని ఆపేస్తాను అని కూడా చెప్పాడు. ఈ మమ్దాని గెలిస్తే న్యూయార్క్ మొత్తాన్ని ముస్లింలు ఆక్యుపై చేసినట్టే, అక్కడ మొత్తం ముస్లిం రాజ్యం నడుస్తుంది అని కూడా అపోజ్ చేశారు. ట్రంప్ అయితే తన ప్రతి ఇంటర్వ్యూలో ఇతన్ని ఒక కమ్యూనిస్ట్ మైండ్ సెట్ అమెరికాకు మంచిది కాదంటూ అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. అమెరికాకు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు మెల్లగా ఇక్కడి సిటిజన్స్గా మారి ఎలక్షన్లో పోటీ చేసి మనల్ని శాసించే స్థాయికి వచ్చారు. ఈ మమ్దానిని ఎలాగైనా సరే దేశం నుంచి డీపోర్ట్ చేసి మళ్ళీ యుగాండాకు పంపించాలి అనే స్టేట్మెంట్ని కూడా ట్రంప్ ఇచ్చాడు. ఇలా ట్రంప్ అన్ని విధాల ఇతన్ని ఓడించడానికి ట్రై చేశాడు. కానీ న్యూయార్క్ నగరం అంటేనే ఇమిగ్రెంట్స్తో తయారైంది. అక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ట్రంప్ ప్రయత్నాలన్నీ అక్కడ ఫెయిల్ అయిపోయాయి. మమ్దాని ఎలక్షన్ క్యాంపెయిన్లో సింపతి కార్డును కూడా బాగా ఉపయోగించాడు. ఇతను చెప్పాడు, అమెరికాలో 9/11 దాడి తర్వాత ముస్లింల పరిస్థితి దయనీయంగా మారింది. నా సొంత ఆంటీ హిజాబ్ వేసుకొని వీధుల్లో ఫ్రీగా నడవలేకపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ ముస్లింలకు అలాంటి పరిస్థితిని న్యూయార్క్లో ఎప్పుడు రానియను అంటూ అక్కడి ముస్లింలకు హామీ ఇచ్చి వాళ్ళ ఓట్లను గెలిచాడు. సేమ్ ఇతనిలాగే యూకేలో కూడా ఒక మేయర్ ఉన్నాడు. అతని పేరు సాదిక్ ఖాన్. అతను కూడా ముస్లింలను అపీల్ చేస్తూ అక్కడ మేయర్గా గెలిచాడు. యూకేలో ఆల్రెడీ ఒక ముస్లిం మేయర్గా ఉన్నాడు. అండ్ ఇప్పుడు అమెరికాలో కూడా ఇంకో ముస్లిం మేయర్ అయ్యాడు. అందుకే దీన్ని వెస్టర్న్ దేశాల్లో ఉన్న కొంతమంది ముస్లింలు మెల్లమెల్లగా యూరప్ని కంప్లీట్గా ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు యుద్ధంతో కాదు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా ఈ దేశాలకు వచ్చి తెలియకుండానే ఆ దేశాన్ని కాంకర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు. ఈ మమ్దాని పాలస్తీనా ఇష్యూ పైన కూడా బాగా వోకల్గా ఉన్నాడు. అండ్ ఇతను మోడీని టార్గెట్ చేసి కూడా అనేక స్పీచెస్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కొన్ని ఆర్టికల్స్ ప్రకారం హమాస్ని సపోర్ట్ చేసే కొన్ని సంస్థలు ఈ మమ్దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశాయి.
పాలస్తీనా, గాజా గురించి మాట్లాడే అందరూ ఇతనికి సపోర్ట్గా నిలబడ్డారు అండ్ భారీ లెవెల్లో ఫండింగ్ని కూడా ఇచ్చారు. ఈ మమ్దాని ప్రకారం గుజరాత్లో జరిగిన గొడవల్లో మోడీ అండర్లో కేవలం ముస్లిమ్స్ని మాత్రమే టార్గెట్ చేశారు అండ్ మోడీ కేవలం ఒక పర్టికులర్ మతానికి చెందిన వాళ్ళను మాత్రమే సపోర్ట్ చేస్తాడు అనేది ఇతని వ్యూ. అలాగే ఇతను ఇండైరెక్ట్గా మోడీకి వార్నింగ్ ఇస్తూ, గుజరాత్లో ముస్లింలతో ఏం జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తుంది, దాన్ని నేను మర్చిపోను. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నేతన్యాహును ఎలా చూస్తామో మోడీని కూడా అలాగే చూడాలి. మోడీ ఒక వార్ క్రిమినల్ అన్నట్టుగా ఇతను స్టేట్మెంట్ని పాస్ చేశాడు. ఇతను మోడీ పేరుని అక్కడ ఉన్న ముస్లిం ఓట్ల కోసం యూజ్ చేశాడా? ఇతను ఇటువంటి స్టేట్మెంట్లను కేవలం ఎలక్షన్లో గెలవడం కోసమే ఇచ్చాడా, లేదా ఇతని మైండ్ సెట్టే అలాంటిదా అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎనీవే, అన్ని రకాల ట్రిక్కులు, టెక్నిక్లు పర్ఫెక్ట్ వేలో యూజ్ చేసి మమ్దాని అతి చిన్న వయసులో న్యూయార్క్కి మేయర్గా ఎన్నికయ్యాడు. ఎన్నిక అవడంతోనే ఇతను తన ఫస్ట్ స్పీచ్లో డైరెక్ట్గా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్, ఇక వాల్యూమ్ని ఎక్కువ చేసి పెట్టుకో, నువ్వో నేనో తేల్చుకుందాం అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ట్రంప్ గురించి మనకు తెలిసిందే కదా, ట్రంప్ ఇలాంటి వాటికి ఏమాత్రం వెనక్కి తగ్గడు. అందుకే మనోడు కూడా చూసుకుందాం అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు. మమ్దాని గెలిచిన వెంటనే ట్రంప్తో ఇలా గొడవ పెట్టుకోవాల్సింది కాదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మమ్దాని గెలిచింది కేవలం అమెరికాలో ఉన్న ఒక నగర మేయర్ ఎలక్షన్ మాత్రమే. కానీ ఆ దేశం మొత్తానికి ప్రెసిడెంట్ ట్రంప్ తలుచుకుంటే ఈ మమ్దాని మేయర్గా ఉండే డ్యూరేషన్ మొత్తాన్ని వరస్ట్గా మార్చగలడు. అంతటి పవర్, కెపాసిటీ ట్రంప్ దగ్గర ఉంది. మరి భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తంగా ఫ్రీబీస్ అనేవి కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేస్తాయి. ఈవెన్ బాగా అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కూడా వర్క్ అవుతాయి అనే విషయం మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది. ఈ మమ్దాని గురించి, ఇతని ఐడియాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను కేవలం ఎలక్షన్లో గెలిచేందుకే యాంటీ ఇండియా, యాంటీ మోడీ, యాంటీ ఇజ్రాయెల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడా, లేదా ఇతను నిజంగానే తన మతానికి ఫేవర్గా ఉండాలి అనుకుంటున్నాడా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.